pancreatic juice contains these enzymes. Pancreatic juice contains these enzymes. క్లోమరసంలో ఈ క్రింది ఎంజైమ్లు ఉంటాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. Chymotrypsin, both are present in pancreatic juice. Both acts on proteins and convert them into peptones and peptides. Pancreatic juice contains these enzymes. క్లోమరసంలో ఈ ఎంజైమ్లు ఉంటాయి. Pancreatic juice contains these enzymes. Trypsin, chymotrypsin. These are present in pancreatic juice. They act on peptones and peptides. Convert them into dipeptides. ట్రిప్సిన్ మరియు కైమోట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్లు క్లోమరసంలో ఉంటాయి. ఇవి పెప్టోన్లపైన మరియు పెప్టైడ్లపైన పనిచేసి దాన్ని డైపెప్టైడ్లుగా మారుస్తాయి. కాబట్టి ఇది సరైనదే. ఇట్స్ రైట్ వన్. నెక్స్ట్ లైపేజ్ అండ్ అమైలేజ్. లైపేజ్ మరియు అమైలేజ్ కూడా క్లోమరసంలో ఉండి లైపేజ్ కొవ్వులపైన పనిచేసి వాటిని మోనోగ్లిసరైడ్లుగా మారుస్తుంది. అదేవిధంగా అమైలేజ్ పాలిసాకరైడ్లో పనిచేసి వాటిని డైసాకరైడ్లుగా మారుస్తుంది. ఈ రెండు కూడా క్లోమరసంలో ఉన్నటువంటి ఎంజైమ్సే. ఇది కూడా రైట్ ఆన్సర్. Pancreatic juice contains lipase and amylase which lipase acts on fats and convert them into monoglycerides and amylase acts on polysaccharides and convert them into disaccharides. That's why this is also correct option. Trypsin and lipase. These two also secreted by the pancreas. ట్రిప్సిన్ మరియు లైపేజ్ కూడా క్లోమరసంలో ఉంటాయి కాబట్టి ఇది కూడా సరైన సమాధానమే. కానీ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 the final answer which is correct. Why? Because this lipase is also covered in the second option. Trypsin covered in the first option. Trypsin మొదటి ఆప్షన్లో, లైపేజ్ రెండో ఆప్షన్లో మనకు వచ్చినాయి కాబట్టి నాలుగో దాన్ని సరైన సమాధానంగా మనము తీసుకోవచ్చు. The acid present in gastric juice is జఠరసంలో ఉన్నటువంటి ఆమ్లం ఏది? నైట్రిక్ యాసిడ్ రాంగ్ ఆప్షన్. సల్ఫ్యూరిక్ యాసిడ్ రాంగ్ ఆప్షన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అసిటిక్ యాసిడ్ ఈజ్ రాంగ్ ఆప్షన్. నైట్రిక్ యాసిడ్ నత్రిక్ ఆమ్లము సరైనది కాదు. సల్ఫ్యూరిక్ ఆమ్లము సరైనది కాదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము సరైనటువంటి సమాధానము. అసిటిక్ ఆమ్లం సరైనది కాదు. జఠరసంలో ఉన్నటువంటి ఆమ్లం ఏది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. కైమ్ అనగా పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్, పాక్షికంగా జీర్ణమైన ఆహారము. అన్డైజెస్టెడ్ ఫుడ్, జీర్ణం కానటువంటి ఆహారము. అబ్జార్బ్డ్ ఫుడ్, శోషించుకున్నటువంటి ఆహారము. సాలిడ్ ఫుడ్, ఘనాహారం. Among these 4 options, the first option is the correct option. నాలుగిట్లలో మొదటి సరైన సమాధానం పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్. కైమ్ is partially digested food. In which part of the alimentary canal digested food is absorbed? జీర్ణనాళంలో ఏ ప్రాంతంలో జీర్ణమైన ఆహార పదార్థము శోషణ చేసుకోబడుతుంది? Stomach is the middle part of the alimentary canal where more
ఫుడ్ మెటీరియల్ గెట్స్ డైజెస్టెడ్, దట్స్ వై ఇట్ ఇస్ రాంగ్ ఆన్సర్. జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణక్రియ జరిగేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మనకు ఆహార శోషణ అనేది జరగదు. ఇది సరైన సమాధానము కాదు. మౌత్, నోరు, ఇది ప్రారంభ భాగం కాబట్టి ఇక్కడ కూడా ఆహారం యొక్క శోషణ అనేది జరగదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మౌత్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ alimentary canal, దట్స్ వై there is no absorption of food material, that's why it's a wrong answer. Large intestine, large intestine is meant for absorbing the excess water and some nutrients, minerals from the undigested food material, that's why it is also the wrong option. పెద్ద పేగు అనేది నీటిని, పోషక పదార్థాలను మరియు ఖనిజ లవణాలను గ్రహించడానికి ఉన్నటువంటి భాగం కాబట్టి, జీర్ణకణ ఆహార పదార్థాలను గ్రహించడానికి భాగం కాబట్టి ఇది కూడా సరైన సమాధానము కాదు. చివరి ఆప్షన్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు, ఇది సరైన సమాధానం. ఎందుకంటే ఇక్కడ ఆంత్రచూషకాల ద్వారా జీర్ణమైన ఆహార పదార్థము శోషణ గావించబడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ రైట్ ఆప్షన్ వేర్ ద digested food gets absorbed through the microvilli which are present in the small intestine. Microvilli, through the microvilli the digested food is get absorbed. The longest part of the alimentary canal is ఆహార నాళంలో మనకు అతి పొడవైన ప్రాంతం ఇది, భాగం ఇది. స్మాల్ ఇంటెస్టైన్ it is approximately 6 to 7 meters long. చిన్న ప్రేగు అనేది 6 నుంచి 7 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒకనొక భాగం, జీర్ణనాళంలోని భాగం. లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు, అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ 1.5 meters లాంగ్. పెద్ద ప్రేగు అనేది 1.5 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒకనొక భాగము. ఒసఫాగస్, ఆహార వాహిక అనేది దాదాపుగా 25 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి భాగం. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 25 centimeters long. Stomach is a part which approximately 30 centimeters length, 30 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి ఒకనొక భాగము జీర్ణాశయం. కాబట్టి ఈ 4 చూస్తే మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విచ్ ranges from 6 to 7 meters. దీని యొక్క పొడవు అత్యధికంగా ఉంటుంది.